కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ జోగి రమేష్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను రెండోసారి కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ జోగి రమేష్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను రెండోసారి కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఇవాళ జోగి రమేష్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. జనార్దన్ రావు, జగన్మోహన్ రావును రెండోసారి కస్టడీ కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేయనున్నారు. నిందితుల బెయిల్, కస్టడీ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కల్తీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు జోగి రమేష్ కస్టడీ పిటిషన్లపై విచారణ జరగనుంది. జోగి రమేష్కు బెయిల్ ఇస్తారా లేకపోతే కస్టడీకి తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుబ్బు ఫోన్ లైన్లో ఉన్నారు. సుబ్బు, అప్డేట్స్ ఏంటి జోగి రమేష్కు కస్టడీకి రెండోసారి తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఏంటి అప్డేట్? ఓకే, ఈ రోజు జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో ఆయన బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరుగుతున్నాయి. అయితే జోగి రమేష్ ని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీసులు ఒక పిటిషన్ అయితే వేశారు. దాని మీద కూడా వాదనలు జరుగుతూ ఉన్నాయి.
జోగి రమేష్ తో పాటు జనార్దన్ A1 నిందితుడిగా ఉన్న జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ రావులను కూడా రెండోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు పిటిషన్లు వేయడం జరిగింది. అయితే ఎవరైతే అనిల్ చోక్రా అరెస్ట్ అయ్యారో సారీ ఈ కల్తీ మద్యానికి మొత్తం సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. దీనిలో అరెస్టులు అయితే ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే నిందితులు సరిగా సహకరించలేదని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ పిటిషన్ వేస్తా ఉన్నారు. దాంతో పాటు జోగి రమేష్ కూడా అంతకుముందు జోగి రమేష్ సోదరుడు కూడా సహకరించలేదు అని చెప్పేసి కూడా పోలీసులు కోర్టుకు విన్నవించుకోవడం జరుగుతుంది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో కూడా జోగి రమేష్ పోలీసులు సిట్ అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారని చెప్పేసి కూడా పోలీసులు వాపోతున్న ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ రోజు జరుగుతున్న బెయిల్ పిటిషన్ ప్లస్ పోలీసు కస్టడీ సంబంధించిన పిటిషన్ల పైన విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఏ రకంగా స్పందిస్తుంది అనేది దాన్ని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే జోగి రమేష్ ఆయన సోదరుడు కూడా ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు వాళ్ళు విచారణకు గతంలో సహకరించలేదని ఇప్పుడు మరొకసారి విచారించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిట్ అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ కోర్టుకు విన్నవించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ జనార్దన్ ప్లస్ జగన్మోహన్ రావులు ఎవరైతే A1 A2 గా ఉన్నారో ఈ నకిలీ మద్యం కేసులో వాళ్ళని కూడా మరొకసారి విచారణకి ఇస్తే ఆ విచారణ ఒక తుది రూపుకి వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు సిట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు కోర్టుకు ఒక అభ్యర్థన కూడా వేయటం జరిగింది. సిట్ అధికారులు ఈ జోగి రమేష్ ఆయన సోదరుని ప్లస్ జగన్మోహన్ రావు ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు వీళ్ళ నలుగురిని కూడా ఎట్ ఏ టైం విచారణకు ఇస్తే తమ విచారణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వాదోపాదాలు అయిన తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుందండి. అలాగే సుబ్బు, ప్రధానంగా జనార్దన్ రావు ఎవరైతే కస్టడీకి తీసుకున్నారో లిక్కర్లో ప్రధానమైనటువంటి A1 నిందితుడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగా జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడి నుంచి భారీ ఎత్తున గతంలో ముడుపులు అందాయనేసి కూడా ఆయన కూడా విచారణ ఇచ్చే అవకాశం ఉందే, కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటారా? అయితే ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు కొన్ని సాక్ష్యాధారాలను సేకరించారు. ఈ ఆధారాల్లో అయితే జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా ముందు నుంచే పోలీసులకు ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించారని కూడా చెప్పుకోవచ్చు. జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి ముందే ఆయనకి సంబంధించి ఈ కేసులో ఎంతవరకు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా అన్న దాని మీద ఆధారాలు సేకరించారు. ప్రజెంట్ మొదటి నుంచి కూడా పోలీసులు జోగి రమేష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ దానిలో ఏముందో దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్లు కానీ బేసికల్ ఎవిడెన్స్లు కానీ మొత్తం అన్ని సేకరించిన తర్వాతే ఆయన అరెస్ట్ చేయడానికి ఉపక్రమించారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఆయన పోలీసులు చూపించిన ఆధారాలకి ఆయన విచారణలో కొద్దిగా సహకరించలేదని చెప్పేసి పోలీసులు ఇప్పటివరకు చెప్తున్నారు. అయితే జోగి రమేష్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్లస్ జనార్దన్ మధ్య కొద్దిగా మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సిట్ అధికారుల వద్ద ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ సోదరు రామును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చూపించిన ఎవిడెన్స్ ను కోర్టుకు ప్రొడ్యూస్ చేయనున్నారు. కోర్టు ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా వీళ్ళని దీనికైతే విచారణకైతే అడుగుతున్నారు పోలీసులు. అయితే దీని మీద కోర్టు వాదోపాదాలు ఉన్న కోర్టు ఏ నిర్ణయిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే జోగి రమేష్ మాత్రం విచారణలో ఎక్కడా కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా చెప్పడం లేదు. ప్రతి దానికి కూడా దాటవేత ధోరణి సమాధానాలు చెప్తున్నారని చెప్పేసి కూడా సిట్ అధికారులు కానీ ఇటు ఎక్సైజ్ అధికారులు కానీ ఆరోపణలు అయితే చేస్తున్నారు. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.